సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దేవరకొండలో పర్యటించనున్న ఆయన అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దేవరకొండను కొడంగల్కు ధీటుగా డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు పలువురు మంత్రులు తెలిపారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం సీఎం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దేవరకొండలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇవాళ రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన వివరాలేంటి? నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఒక పక్కన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ అనేది ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఇలా చేపట్టి గత 2 రోజులుగా అధికారులకు పలు సూచనలు అయితే చేస్తూ వచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు ప్రారంభించనున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణం, అట్లాగే స్టేడియం నిర్మాణానికి సంబంధించిన పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా దేవరకొండ మున్సిపాలిటీకి ముఖ్యంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన క్రమంలో ప్రజాపాలన వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే బాలు నాయక్ ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ పట్టణంలో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అయితే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక పోలీస్ శాఖ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. కలెక్టర్ రేవంత్ మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎన్నికల కోడ్ ఏదైతుంది ఎన్నికల కోడ్ ఎక్కడ కూడా ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు అవసరమైన విధంగా చర్యలు తీసుకున్న అధికారులకు సూచన చేశారు. దానికి అనుగుణంగా కేవలం దేవరకొండ పట్టణానికి సంబంధించిన అభివృద్ధి పనులకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే శంకుస్థాపన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బహిరంగ సభలో ఏ అంశాలను ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉంది? సో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, బహిరంగ సభలో దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటి నుంచి చూసినటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, అట్లాగే నల్గొండ జిల్లాను గత కొన్ని సంవత్సరాలుగా పట్టిపీడుస్తున్నటువంటి ఫ్లోరోసిస్ సమస్యను ఏ రకంగా పరిష్కరించారు, దానికి సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవరకొండ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించడానికైతే ముఖ్యమంత్రి ప్రధానంగా వీటిపై దృష్టి సారించినట్లు చెప్తున్నారు. అదేవిధంగా నక్కలగండి ప్రాజెక్టు, అట్లాగే పెండింగ్ లో ఉన్నటువంటి ఇతర అన్ని ప్రాజెక్టుల గురించి ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా వీటన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగడానికి ఏ రకమైన చర్యలు తీసుకోబోతున్నారని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా మరికొంతమంది మంత్రులు కూడా వస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికీ గత 3-4 రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 ఏళ్ల తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏ రకమైన అభివృద్ధి పనులు దేవరకొండ నియోజకవర్గంలో చేపట్టారు, ఇప్పటివరకు అంటే ఇంకా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏంటంటే వీటన్నిటి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి వాటి గురించి మాట్లాడే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.